అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాల్టి ఈ వీడియోలో ఏదైతే నేను మీకు 83 క్వశ్చన్స్ యొక్క ఒక షీట్ ఇచ్చానో, ఒక లిస్ట్ ఇచ్చానో, అందులోని క్వశ్చన్స్ సాల్వ్ చేయడం ఇవాళ స్టార్ట్ చేసుకుందాం. సో ఇవాల్టి వీడియోలో ఫైండింగ్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్, తర్వాత ఆస్కీ వాల్యూ ఆఫ్ అ క్యారెక్టర్, సెల్సియస్ టు ఫారెన్హైట్, స్వాపింగ్ ఆఫ్ 2 వేరియబుల్స్, ఆడ్ ఆర్ ఈవెన్, కన్సోనెంట్ ఆర్ వోవెల్, లార్జెస్ట్ ఆఫ్ 3 numbers, లీప్ ఇయర్ చెకింగ్, పాజిటివ్ నెగటివ్ చెకింగ్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఆ ఏబీసీ వాల్యూస్ ఇస్తే సొల్యూషన్స్ ఫైండింగ్, ఇవన్నీ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ ఇన్ని దీస్ ఆర్ 10 క్వశ్చన్స్. సో ఈ 10 క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేద్దాం. ఓకే, సో ఈ వీడియోలో సొల్యూషన్స్లోకి వెళ్ళబోయే ముందు మీరు వంశీ భవాని ఛానల్కి కొత్త అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఐదర్ బాగా స్పీడ్గా అనిపిస్తే ఆర్ స్లోగా అనిపిస్తే, రెండు కేసుల్లో కూడాను ఖచ్చితంగా స్పీడ్ అడ్జస్ట్ చేసి మీకు ఏ స్పీడ్లో కంఫర్టబుల్గా ఉంటే ఆ స్పీడ్లో చూడండి. అండ్ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. సో లెట్ us స్టార్ట్ సాల్వింగ్ ద ఫస్ట్ క్వశ్చన్. సో మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే బేసిక్గా మనం ఏరియా ఆఫ్ అ రెక్టాంగిల్ కనుక్కోవాలి. సో ఏరియా ఆఫ్ అ రెక్టాంగిల్ కనుక్కోవాలి అంటే బేసిక్గా మనం ఏమేమి ముందుగా ఇన్పుట్ తీసుకోవాలి. సో బేసిక్గా వాట్ ఈజ్ ఏరియా ఆఫ్ అ రెక్టాంగిల్ అండి? ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ నథింగ్ బట్ లెంత్ ఇంటూ బ్రెత్ కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 3 వేరియబుల్స్ క్రియేట్ చేద్దాం. ఇంట్ లెంత్ ఫస్ట్ది, తర్వాత బ్రెత్ తీసుకుందాం BREADTH, అండ్ ఫైనల్గా ఏరియా అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేద్దాం. ఓకే, సో ముందుగా ప్రింట్ఎఫ్ వాడి ప్రింట్ఎఫ్ ఓకే ఎంటర్ లెంత్ అని చెప్పి ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాద్దాం. ఆ తర్వాత స్కాన్ఎఫ్ వాడి బేసిక్గా దాన్ని ఇన్పుట్ తీసుకుందాం. సో ఇంటిజర్ కాబట్టి ఇట్ ఈస్ %d. ఆ తర్వాత కామా దీన్ని ఇక్కడ స్టోర్ చేసుకోవాలి ఇన్ ద అడ్రస్ ఆఫ్ లెంత్. సో $LENGTH సెమీకోలన్తో ఎండ్ చేద్దాం. ఇప్పుడు ఇదే స్టెప్ సేమ్ మనం బ్రెత్ కూడా ఫాలో అవుదాం. సో కాపీ చేద్దాం, Ctrl+C వాడి అండ్ Ctrl+V వాడి పేస్ట్ చేద్దాం. సో ఇక్కడ లెంత్కి బదులు వీ హ్యావ్ టు యూస్ BREADTH. ఓకే, ఇక్కడ కూడా సిమిలర్లీ వీ హ్యావ్ టు యూస్ BREADTH. ఓకే, ఆ తర్వాత వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ బేసిక్గా ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలోకి ఈ రెండిటి మల్టిప్లికేషన్ బేసిక్గా స్టోర్ చేసుకోవాలి. LENGTH లెంత్ ఇంటూ BREADTH. సో ఇప్పుడు ఏమైంది అంటే బేసిక్గా ఏరియా అనే ఒక ఇంటిజర్ వేరియబుల్లోకి బేసిక్గా లెంత్ ఇంటూ బ్రెత్ యొక్క వాల్యూ స్టోర్ అయింది. ఫైనల్గా ఇప్పుడు మనం ఏం చేయాలంటే అగైన్ ప్రింట్ఎఫ్ ఓకే %d ఈజ్ ద ఏరియా. సో %dలోకి ఏం రావాలి మనకి? ఇంటిజర్. సో అదేంటి? ఏరియా. ఓకే, దిస్ ఆల్ ఫైన్. బట్ ఎప్పుడు కూడా ప్రింట్ఎఫ్లో మనం అట్ ది ఎండ్ ఈ \n పెడితే ఏంటి అంటే నెక్స్ట్ లైన్ కొత్త ఫ్రెష్ లైన్లో స్టార్ట్ అవ్వడం వల్ల మనకి చూడడానికి విజువల్గా బాగుంటుంది. సో అట్ ది ఎండ్ ఆఫ్ ఆల్ ది ప్రింట్ఎఫ్స్ మనం \n యాడ్ చేద్దాం. లెట్స్ జస్ట్ సేవ్ ఇట్. సేవ్ చేసి ఈ యొక్క ఫైల్ని బేసిక్గా కంపైల్ అండ్ రన్ చేద్దాం. లెట్ ఇట్ కంపైల్ అండ్ రన్. ఓకే, సో ఎంటర్ లెంత్ అంటున్నారు. లెట్ ఎంటర్ 4, బ్రెత్ 3. సో 12 ఈజ్ ద ఏరియా. సో మనకి ఎలా అయితే కావాలో ఆ విధంగా మనకి ప్రోగ్రామ్ అనేది రన్ అయింది. సో లెట్స్ ఎండ్ దిస్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు అన్అకాడమీ గేట్ యోద్ధాస్ అనేది యాక్చువల్గా ఒక ఫ్రీ మాక్ టెస్ట్ ఆర్ ఫ్రీ టెస్ట్ సిరీస్ అనమాట బేసిక్గా. సో దీంట్లో 3 టెస్ట్ సిరీస్ ఆర్ 3 ఎగ్జామ్లు ఉంటాయి. ఫస్ట్ది అండ్ సెకండ్ది ఒకటేమో November 7th, ఒకటేమో November 14th ఆల్రెడీ అయిపోయాయి. దాంట్లో మూడోది అంటే ఫైనల్ రౌండ్ యాక్చువల్గా 21st November 3 PM ఉందన్నమాట. దిస్ ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళి రాయండి. ఇంకా మరిన్ని డీటెయిల్స్ కోసం ఈ ఎగ్జామ్ గురించి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ చెక్ చేయండి. సెకండ్ది ఈజ్ ఆబ్వియస్లీ మన ప్రతి సండే ఉండే ఎగ్జామే. సో ఇట్ ఈస్ అన్అకాడమీ కాంబాట్ అనమాట. సో మీకు తెలిసిన విధంగానే కాంబాట్ అనేది ఇండియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ స్కాలర్షిప్ టెస్ట్ ఫర్ గేట్. ఓకే, సో ఈ ఎగ్జామ్ మీరు కేవలం గేట్కి ప్రిపేర్ అవుతేనే రాయక్కర్లేదు. ఈవెన్ ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ కేవలం మీరు మీ క్లాసెస్ అటెండ్ అవుతున్నారు, మీ క్లాసెస్ అటెండ్ అయ్యి దాంట్లో మీ రెగ్యులర్ టాపిక్స్ చదువుతున్నారు అనుకున్నా, ఏదైతే మీరు టైం స్పెండ్ చేసి చదువుతున్నారో
దాని మీద మీకు ఎంత ఇంప్లిమెంటేషన్ స్కిల్స్ డెవలప్ అయ్యాయి అని చెక్ చేసుకోవడానికి దిస్ ఎగ్జామ్ విల్ బీ వెరీ వెరీ హెల్ప్ఫుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు లెట్స్ సే గేట్లో 10 సబ్జెక్టులు ఉన్నాయి, దాంట్లో మీకు వచ్చేది కేవలం ఒకే ఒక సబ్జెక్ట్. సో ఈ టెస్ట్లో మీరు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయట్లేదు కదా, ఓన్లీ క్వశ్చన్స్ మీకు ఏవైతే ఆ సబ్జెక్ట్ నుంచి వచ్చో యూ కెన్ ఓన్లీ అటెంప్ట్ దాట్. సో ఆ విధంగా ఇట్ విల్ బీ హెల్పింగ్ యూ టు టెస్ట్ యువర్ ఇంప్లిమెంటేషన్ స్కిల్స్. దిస్ ఈస్ at 11 AM on 21st only. So again, both these tests are free with a code VAMSI10. So do check it out. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే బేసిక్గా ASCII వాల్యూ ఆఫ్ అ క్యారెక్టర్. సో ఆల్రెడీ చాలాసార్లు చెప్పడం జరిగింది. ఏంటి అంటే ప్రతి క్యారెక్టర్ బేసిక్గా అట్ ది ఎండ్ మన కోడ్ మొత్తం కన్వర్ట్ అయ్యేది దేంట్లో కండి, ఎస్, 0s and 1sలోకి. సో బేసిక్గా క్యారెక్టర్ ఆర్ సింబల్ మనకి చూడడానికి ఒక క్యారెక్టర్ ఆర్ ఒక సింబల్లా ఉంటుంది, బట్ దాన్ని మనం డైరెక్ట్గా మెమరీలో సేమ్ అలానే స్టోర్ చేయలేం. వీ కెన్ ఓన్లీ స్టోర్ డేటా ఇన్ ద న్యూమెరికల్ ఫామ్, బికాస్ దాన్ని మనం అట్ ది ఎండ్ బైనరీలోకి ఇట్ ఈస్ ఈజీ టు కన్వర్ట్ కాబట్టి. సో మనకి ఏంటి అంటే బేసిక్గా ఎన్కోడింగ్ ఉంటుంది, అంటే ప్రతి సింబల్ ఆర్ క్యారెక్టర్కి ఒక స్పెసిఫిక్ వాల్యూ, స్పెసిఫిక్ నంబర్ మ్యాప్ చేసి ఉంటుందన్నమాట. ఓకే, సో ఆ యొక్క వాల్యూని మనం ASCII వాల్యూస్ అంటాం. ఓకే, సో ఆ ASCII వాల్యూ ఆఫ్ ద క్యారెక్టర్ అనేది కనుక్కోమంటున్నారు మమ్మల్ని. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కనుక్కోవాల్సింది ASCII వాల్యూ ఆఫ్ క్యారెక్టర్ కాబట్టి ఒక క్యార్ అనేది డిక్లేర్ చేద్దాం, CHAR క్యార్, అండ్ C అనేది దాని పేరు పెడదాం ఆర్ ఎనీథింగ్. వీ కెన్ నేమ్ ఇట్ యాజ్ వాట్ ఎవర్ యూ వాంట్. సో సింబల్ అని పెట్టచ్చు, ఎనీథింగ్. ఓకే, సింబల్. సో ఆ తర్వాత వీల్ యూజ్ printf ఎంటర్ ద క్యారెక్టర్. సో ఎవరిదైతే మనకి ASCII వాల్యూ కావాలో దాన్ని ఎంటర్ చేయమందాం. సో / ఎంతో ఎండ్ చేస్తే ఇట్ విల్ బి లుకింగ్ గుడ్ కాబట్టి లెట్స్ డు దట్. ఆ తర్వాత scanf వాడదాం. scanf వాడి వాట్ విల్ బి డూయింగ్, ఎస్, పర్సెంటేజ్, టెల్ మీ, ఇట్ ఈస్ %C ఫర్ క్యారెక్టర్స్, కామా యాంబర్సెంట్. సో అడ్రస్ ఆఫ్ సింబల్లో దాన్ని స్టోర్ చేయాలి. గుడ్. సో సెమీకోలన్తో ఎండ్ చేద్దాం. ఓకే, ఫైనల్లీ అగైన్ వీ హ్యావ్ టు ప్రింట్ ద ASCII వాల్యూ. దానికోసం ఒక వెరీ వెరీ సింపుల్ ట్రిక్ అనమాట. అదేంటి అంటే printf చేద్దాం. ఓకే, ద ASCII వాల్యూ ఆఫ్ %C ఈజ్ %D అని పెడతాం. ఎందుకు పెడతాను అని చెప్తాను. ఓకే, సో ఫస్ట్ %C ఎవరిది, ఆ క్యారెక్టర్ది. సో CA పాస్ చేయాలి. సెకండ్ కూడా ఏం పాస్ చేయాలని చెప్పి మీరు అనుకోవచ్చు, ఇట్ ఈస్ C ఓన్లీ. ఎందుకంటే బేసిక్గా మనం ఏదైతే C అనే క్యారెక్టర్, సో నాట్ C, ఇట్ ఈస్ క్యారెక్టర్, సింబల్ కదా, సారీ, ఇట్ ఈస్ సింబల్, SYMBOL. సో బేసిక్గా సింబల్ ఎందుకు పాస్ చేస్తున్నాం అంటే ఆబ్వియస్లీ ద ASCII వాల్యూ ఆఫ్ సింబల్ ఈజ్ సంథింగ్ అని ప్రింట్ చేయాలి. సో ఫస్ట్ సింబల్ అనే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సెకండ్ కూడా సింబల్ ఎందుకు అంటే బేసిక్గా ASCII వాల్యూ ఈజ్ అ ఇంటిజర్. ఓకే, సో మనం డైరెక్ట్గా దీన్ని ఏమంటారంటే టైప్ కాస్టింగ్ అంటారు ఆర్ కన్వర్షన్ అంటారు. ఓకే, టైప్ కాస్టింగ్ ఆర్ డేటా టైప్ కన్వర్షన్ అంటారు. సో బేసిక్గా మనం బలవంతంగా సింబల్ ఏదైతే క్యారెక్టర్ వేరియబుల్లో బలవంతంగా దాన్ని ఇంటీజర్లా ప్రింట్ చేస్తున్నాం. అప్పుడు ఏం ప్రింట్ అవుద్ది అంటే ఎస్, ద ASCII వాల్యూ విల్ బి ప్రింటెడ్. ఆ విధంగా మనం చేస్తున్నాం అనమాట. సో ఈ యొక్క లాజిక్ నిజంగా మీకు ఫస్ట్ టైం కోడింగ్ చేస్తానంటే రావడం కష్టం, బట్ దెన్ ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ ద ASCII వాల్యూ ఆర్ యూస్ ద ASCII వాల్యూ, మీరు దాన్ని బలవంతంగా ఇంటీజర్గా మార్చి వాడాలి. దట్ ఈస్ కాల్డ్ టైప్ కాస్టింగ్ ఆర్ టైప్ కన్వర్షన్. ఈ పదం కూడా గుర్తుపెట్టుకోండి. లెట్స్ జస్ట్ సేవ్ ఇట్. ఓకే, దీన్ని కంట్రోల్స్తో సేవ్ చేద్దాం అండ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. మిస్సింగ్గా కంపైల్ అండ్ రన్. సో ఎంటర్ ద క్యారెక్టర్, లెట్స్ ఎంటర్ A. సో ASCII వాల్యూ ఆఫ్ A ఈజ్ 97, విచ్ ఇస్ కరెక్ట్. ఓకే, సో ఈ విధంగా మనకి సెకండ్ ప్రోగ్రామ్ కూడా అయిపోయింది. లెట్స్ గో టు థర్డ్ ప్రోగ్రామ్. సో బేసిక్గా సెల్సియస్లో ఉన్న టెంపరేచర్ ఆర్ ఎనీథింగ్ దాన్ని మనం బేసిక్గా ఫారెన్హీట్లోకి కన్వర్ట్ చేయాలి. ఓకే, దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ 2 ఫ్లోట్ వేరియబుల్స్, FLOAT, ఫ్లోట్. ఓకే, ఫ్లోట్ వీ నీడ్ 2 వేరియబుల్స్. ఒకటేమో సెల్సియస్ని స్టోర్ చేసుకోవడానికి, ఇంకొకటి కన్వర్ట్ చేసిన ఫారెన్హీట్ని స్టోర్ చేసుకోవడానికి. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే బేసిక్గా ఫ్లోట్ ఎందుకు పడిన అర్థమైందా, బికాస్ సెల్సియస్లో టెంపరేచర్స్ యూజువల్లీ దే ఆర్ నాట్ ఇంటిజర్స్, మనకి పాయింట్ తర్వాత డెసిమల్ పాయింట్స్ కూడా ఉంటాయి కాబట్టి నేను ఫ్లోట్గానే స్టోర్ చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ printf ఎంటర్ ద టెంపరేచర్. సో ఇట్ ఈస్ టెంపరేచర్
ఇన్ సెల్సియస్. ఓకే, టెంపరేచర్ ఇన్ సెల్సియస్. ఆబ్వియస్లీ \n వాడితే ఇట్ విల్ బీ గుడ్ టు లుక్. సో scanf వాడి దాన్ని మనం స్టోర్ చేసుకుందాం బేసిక్గా సెల్సియస్ అనే వేరియబుల్లో. సో ఫ్లోట్కి ఆబ్వియస్లీ %f అండ్ ఇక్కడ & అంటే అడ్రస్ సెల్సియస్. ఓకే, గుడ్. సో ఇప్పుడు బేసిక్గా కన్వర్షన్ చేద్దాం. సో ఫారెన్లోకి కన్వర్షన్ అయిన వాల్యూ స్టోర్ చేసుకోవాలి. సో ఎలా కన్వర్ట్ చేయాలంటే ద ఫార్ములా ఈజ్ ప్రిటీ సింపుల్. సో ఇది బేసిక్గా ఒక ఫార్ములా అనమాట. ఫార్ములా ఈజ్ 1.8 ఇంటూ సెల్సియస్ ప్లస్ 32 గివ్స్ ద ఫారెన్హీట్ వాల్యూ. బేసిక్గా ఇది కన్వర్షన్ అనమాట. ఓకే, సో ఈ కన్వర్షన్ మీకు తెలియకపోయి ఉంటే ఆబ్వియస్లీ అగైన్ ఇది రావడం కష్టం. బట్ దెన్ మీరు ఆబ్వియస్లీ ఈ యొక్క కన్వర్షన్ అనేది మీ యొక్క 9th క్లాస్ ఆర్ 8th క్లాస్లో చదువుకుంటారు. సో ఐ హోప్ యూ ఆల్ రిమెంబర్ దిస్. సో ఇట్ జస్ట్ 1 టైమ్స్ ద సెల్సియస్. ఓకే, 1 కాదు 1.8 టైమ్స్ ద సెల్సియస్ ప్లస్ 32. ఓకే, సో ఈ విధంగా బేసిక్గా కన్వర్ట్ చేసాం. నౌ జస్ట్ printf the converted temperature in Fahrenheit is %f, which is what? ఆబ్వియస్లీ ఏం పాస్ చేయాలి మనం? ఆ ఫారెన్ని పాస్ చేయాలి అండ్ ఇక్కడ \n అని ఇవ్వాలి. ఓకే, సో దట్ ఇట్ లుక్స్ నైస్. కంట్రోల్స్తో సేవ్ చేద్దాం. నౌ లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్, compile and run. So let's enter 32.5, enter. So the converted value is 90.5000. ఓకే, సో ఈ విధంగా మనం థర్డ్ ప్రోగ్రామ్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. లెట్స్ గో టు స్వాపింగ్. సో బేసిక్గా ఫస్ట్ స్వాపింగ్ అంటే ఏంటి తెలియాలి కదా. సో స్వాపింగ్ చేయాలంటే ముందు స్వాపింగ్ అంటే ఏంటి తెలియాలి. సో ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏమంటున్నారు, స్వాప్ వాల్యూ ఆఫ్ 2 వేరియబుల్స్. దీన్ని బట్టి మీకు స్వాపింగ్ అంటే ఏంటి తెలియకపోయినా 2 వేరియబుల్స్ ఉండాలని చెప్పి అర్థమయ్యే ఉంటుంది. సో ఫస్ట్ లెట్స్ క్రియేట్ 2 వేరియబుల్స్, int a, b. ఓకే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని యొక్క ఇన్పుట్ తీసుకుందాం, printf. ఓకే, ఎంటర్ a. ఓకే, \n ఇద్దాం అండ్ ఇక్కడ scanf. ఓకే, %d &a. సో ఇప్పుడు దీన్నే కాపీ చేద్దాం మళ్ళీ, Ctrl+C, Ctrl+V, ఎంటర్ b &b. ఓకే, now let's printf again. printf what? Before swapping. ఓకే అని చెప్పి మనం ప్రింట్ చేద్దాం బేసిక్గా ఆ రెండింటిని. సో printf, ఓకే, a is %d and b is %d, a, b. ఓకే, సో ఈ రెండింటిని ప్రింట్ చేస్తున్నాం బేసిక్గా మనం a అండ్ bని ప్రింట్ చేస్తున్నాం బిఫోర్ డూయింగ్ ఎనీథింగ్, బిఫోర్ డూయింగ్ స్వాపింగ్ అండ్ ఆల్. సో మనకి ఏం ప్రింట్ అవుతుంది, లెట్స్ సి, ఆ రెండే ప్రింట్ అవుతాయి ఏదైతే ఎంటర్ చేస్తాం అదే. సో ఎంటర్ a 3 and 2. సో బిఫోర్ స్వాపింగ్ a is 3, b is 2 కదా. ఇప్పుడు స్వాపింగ్ జరిగాక ఏం జరగాలంటే బేసిక్గా ఏలోకి 2 వెళ్ళాలి, బీలోకి 3 వెళ్ళాలి. సో ఏలోకి 2 వెళ్ళాలి, బీలోకి 3 వెళ్ళాలి అని చెప్పాను కాబట్టి ఇక్కడ జస్ట్ b, a అని మార్చేయచ్చు కదన్నా అంటే నో, వేరియబుల్స్లో వాల్యూస్ మారాలి. అది క్వశ్చన్ యొక్క ఉద్దేశం. జస్ట్ మిమ్మల్ని ఇక్కడ printfలో రెండింటిని అటు ఇటు మార్చేసి ప్రింట్ చేయమలేదు. దే వాంట్ ద వాల్యూస్ టు బీ వాట్, స్వాప్డ్ అంటే చేంజ్డ్. దానికోసం మనం ఒక టెంపరీ వేరియబుల్ క్రియేట్ చేద్దాం, టెంప్ అని చెప్పి. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే బేసిక్గా ఏదైతే టెంప్ అనే వేరియబుల్ క్రియేట్ చేసామో టెంప్, ఆ వేరియబుల్లోకి ఏ స్టోర్ చేద్దాం. ఓకే, ఏలోకి బి స్టోర్ చేద్దాం అండ్ బీలోకి టెంప్ స్టోర్ చేద్దాం. బేసిక్గా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అర్థం అవ్వకపోయి ఉండొచ్చు ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు. ఐ ఎక్స్ప్లెయిన్ ఇట్, వెయిట్. ఓకే, Ctrl+C అండ్ దీన్ని ఇక్కడ మళ్ళీ పేస్ట్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే బిఫోర్ బదులు ఆఫ్టర్ స్వాపింగ్ అని పెడదాం. ఓకే, కూల్. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఒక టెంపరీ వేరియబుల్ క్రియేట్ చేసామండి. ఓకే, దాంట్లో ప్రస్తుతానికి ఏ వాల్యూ లేదు. దాంట్లో మనం ఏ యొక్క వాల్యూ పెట్టాం. ఓకే, ఎందుకు పెట్టామో మళ్ళీ చెప్తాను. సో బేసిక్గా స్వాపింగ్ అంటే ఏంటి,
ఏలోకి బి వాల్యూ రావాలి, బిలోకి ఏ వాల్యూ రావాలి. సో ఈ స్టెప్ వాడి నేను బేసిక్గా ఏలోకి బి వాల్యూ అయితే పెట్టేశాను. దాంట్లో ఎటువంటి ఇష్యూ లేదు, ఇట్ ఈస్ 100% క్లియర్. కానీ ఏలోకి బి వాల్యూ పెట్టిన వెంటనే ఏ యొక్క ఒరిజినల్ వాల్యూ పోతుంది కదా. సో అది పోకుండా ఉండడానికి ఏలోకి బి యొక్క వాల్యూ పెట్టే ముందు బేసిక్గా దాని యొక్క వాల్యూని మనం టెంప్లోకి స్టోర్ చేసాం. దట్స్ ఆల్. సో ఫైనల్గా ఆ టెంప్లో ఉన్న వాల్యూ విచ్ ఈస్ ఒరిజినల్ ఏ వాల్యూ మన బీలోకి పెట్టాం. సో ఈ విధంగా రెండు వాల్యూస్ స్వాప్ అయిపోయాయి. క్లియర్. ఈ స్వాపింగ్ ఒక లాజిక్, ఇట్స్ వెరీ వెరీ యూస్ఫుల్ ఇన్ ప్రోగ్రామింగ్. సో చాలా అల్గోరిథమ్స్లో మనం బేసిక్గా ఈ స్వాపింగ్ అనేది చాలా వాడుతూ ఉంటాం. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద లాజిక్. ఏం లేదు, ఏలోకి బి వాల్యూ వెళ్ళాలి, బీలోకి ఏ వాల్యూ వెళ్ళాలి. ఓకే, సో ఏలోకి బి వాల్యూ పెట్టాం. సో ఏలోకి బి వాల్యూ పెట్టక ముందు ఏ యొక్క ఒరిజినల్ వాల్యూ మనం కాపాడాలి. బికాస్ వెన్ వీ రైట్ బి వాల్యూస్ ఇన్ ఏ యొక్క ఒరిజినల్ వాల్యూ విల్ బి లాస్ట్. కాబట్టి దాన్ని ఫస్ట్ ఒక టెంపరీ వేరియబుల్లో పెట్టి దాని యొక్క వాల్యూని ఫైనల్గా మళ్ళీ బీలోకి పెట్టాం. దట్స్ ద లాజిక్. ఓకే, లెట్స్ జస్ట్ సేవ్ దిస్ అండ్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ అండ్ రన్ అగైన్. సో enter A, let's enter 3, 2. So before swapping is 3 and 2, after swapping 2 and 3. So this is how we want it to be. Good. So next is odd even అని చెప్పి కనుక్కొని చెప్పాలి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఈజీ బేసిక్గా. ఓకే, సో ఇంట్ n అని ఒక నెంబర్ క్రియేట్ చేద్దాం. అగైన్ ఈ యొక్క ఏదైతే ఇన్పుట్ ఉందో అది సేమ్ వాడేద్దాం. వై టు టైప్ ఇట్ అగైన్ కదా. కంట్రోల్ C, ఓకే, కంట్రోల్ V, ఎంటర్ n, ఇక్కడ యాంపర్సెంట్ n. సో మనకి n వాల్యూ చేసింది. సో ఇప్పుడు బేసిక్గా చేయాల్సింది ఏంటంటే ఇఫ్ n mod 2 ఈక్వల్ టు 0, బేసిక్గా ఇట్ ఈస్ ఈవెన్. సో printf, ఓకే, printf ఇట్ ఈస్ ఈవెన్. ఓకే, ఎల్స్ printf ఏం జరుగుతుందో చెప్తాను మళ్ళీ, జస్ట్ గివ్ మీ అ మినిట్. ఇట్ ఈజ్ ఆడ్. సో ఇక్కడ ఏం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనం \n పెడితే ఇట్ విల్ బి నైస్. \n. సో ఏం జరుగుతుందండి, ఫస్ట్ ఇన్పుట్ ఇస్తున్నాం, దట్స్ గుడ్. తర్వాత n mod 2 చేస్తున్నాం. మోడ్ ఆపరేటర్ బేసిక్గా ఏం చేస్తుందండి, సో బేసిక్గా ఆ యొక్క నంబర్ని ఆ nతో డివైడ్ చేస్తే రిమైండర్ ఏం వస్తుంది అని చెప్తుంది. సో మనం 2తో డివైడ్ చేస్తున్నాం. సో nని 2తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ ఏమొస్తుంది అనేది మనకి బేసిక్గా ఆ మోడ్ ఆపరేటర్ చెప్తుంది. సో బేసిక్గా ఒక నంబర్ని 2తో డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ 0 వచ్చిందంటే ఖచ్చితంగా అదేంటి, ఇట్ ఈస్ ద మల్టిపుల్ ఆఫ్ 2. ఒక నంబర్ కనుక మల్టిపుల్ ఆఫ్ 2 అయ్యింది అంటే ఖచ్చితంగా ఇట్ ఈజ్ అ ఈవెన్ నంబర్, అంతే కదా. సో అది మనం చేసింది. ఎల్స్ ఇట్ ఈస్ ఆడ్, అంతే కదా. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అ మల్టిపుల్ ఆఫ్ 2, ఇట్ ఈస్ ఆడ్ ఓన్లీ. దట్ ఈస్ వాట్ వి డిడ్, నథింగ్ మోర్ దెన్ దట్. జస్ట్ సేవ్ దిస్, ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. సో ఎంటర్ n అన్నాడు కదా, లెట్స్ ఎంటర్ 5. సో ఇట్ ఈస్ ఆడ్, మనకు తెలిసిందే. అగైన్ లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్, కంపైల్ అండ్ రన్. లెట్స్ ఎంటర్ 16. సో ఇట్ ఈస్ ఈవెన్, ఇది కూడా మనకు తెలిసిందే. సో ద ప్రోగ్రామ్ ఈజ్ వర్కింగ్ కంప్లీట్లీ ఫైన్. ఓకేనా, యా. సో మేబీ లెట్ us now what solve the next question. సో ఒక ఎంటర్ చేసిన బేసిక్గా క్యారెక్టర్ ఈజ్ ఇట్ అ వోవెల్ ఆర్ ఈజ్ ఇట్ అ కన్సోనెంట్ అని చెప్పాలి ఒక ఆల్ఫాబెట్ ఎంటర్ చేస్తే. సో క్యార్ అనే ఒక వాల్యూ రీడ్ చేద్దాం, printf రాద్దాం. సో ఎంటర్ ఆల్ఫాబెట్ అని రాద్దాం అండ్ ఇక్కడ %c చేద్దాం అండ్ యాంపర్సెంట్ c. ఓకే, నౌ ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఇఫ్ వాట్ c ఈక్వల్ టు a or c ఈక్వల్ టు e or c ఈక్వల్ టు i or c ఈక్వల్ టు o or c ఈక్వల్ టు u. ఓకే, u. సో AEIOUలో ఏదైనా అయితే మనకి బేసిక్గా ఆన్సర్ ఏంటి, టెల్ మీ. ఎస్, printf ఇట్ ఈజ్ అ vowel.
ఓకే, కాదనుకోండి వాట్, ఇట్ ఈజ్ బేసిక్లీ అ కాన్సోనెంట్. దీంట్లో పెద్ద కొత్త ఫ్యాక్ట్ కూడా ఏం లేదు, అంతే కదా. యా, సో ఇట్ ఈజ్ అ కన్సోనెంట్. ఓకేనా. సో ఇప్పుడు దీనికోసం మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు మనం చేసింది ఏంటి, కంపారిజన్ ఓన్లీ విత్ స్మాల్ ఏ, స్మాల్ ఈ, స్మాల్ ఐ, స్మాల్ ఓ, స్మాల్ యూ. బట్ క్యాపిటల్ కూడా అవ్వచ్చు కదా. సో అగైన్ దీన్నే సేమ్ జస్ట్ కాపీ కంట్రోల్ సి అండ్ ఇక్కడ ఇంకొక ఆర్ పెట్టి పేస్ట్ చేద్దాం. ఓకే, ఈసారి లెట్స్ మేక్ ఇట్ క్యాపిటల్. ఓకే, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ ఈ, ఐ, ఓ, యూ. సో ఇక్కడ ఏం చేసాం మనం, ఏమీ చేయలేదు, చాలా చాలా సింపుల్. ఆ ఎంటర్ చేసిన ఆల్ఫాబెట్ ఏదైతే ఉందో దాన్ని AEIOU బోత్ క్యాపిటల్ అండ్ స్మాల్తో కంపేర్ చేసాం. ఇక్కడ మధ్యలో వాడింది ఏంటి అంటే బేసిక్గా ఆర్. సో ఇది ఆర్, ఇది ఆర్. సో ఇన్ని ఆర్లు పెట్టాం కదా, ఈ ఇన్ని ఆర్ కండిషన్లలో ఏది ఒక్కటి సాటిస్ఫై అయినా మనకి ఈ యొక్క ఇఫ్ మొత్తం సాటిస్ఫై అయినట్టే. బికాస్ ఆర్లో ఒక ట్రూ ఉన్నా మిగతావన్నీ ఫాల్స్ ఉన్నా ద ఎంటైర్ రిజల్ట్ ఈజ్ వాట్, ఎస్ ఇట్ ఈస్ ట్రూ. కాబట్టి మనకి వావెల్ అని ప్రింట్ అవుతుంది. ఒకవేళ వీటిలో ఏది సాటిస్ఫై అవ్వకపోతే అన్నీ ఫాల్సే అయితే ఆబ్వియస్లీ అప్పుడు ఇది సాటిస్ఫై అవ్వదు. సో ఎల్స్లోకి వస్తుంది, ఇట్ ఈజ్ ఎ కన్సోనెంట్ అని ప్రింట్ అవుతుంది, విచ్ ఇస్ కరెక్ట్. లెట్స్ జస్ట్ సేవ్ దిస్, ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. ఈ ఎంటర్ చేద్దాం, ఇట్ ఈస్ అ వావెల్, వెరీ గుడ్. నౌ లెట్స్ ఎంటర్, లెట్స్ సేవ్ వై, ఇట్ ఈస్ అ కాన్సోనెంట్, వెరీ గుడ్. సో అగైన్ క్యాపిటల్ కూడా ట్రై చేద్దాం. లెట్స్ ఎంటర్ ఐ, ఎస్ ఇట్ ఈస్ ఎ వావెల్. సో ఈ విధంగా మనకు కావాల్సింది, వీ గాట్ ఇట్. నెక్స్ట్ బేసిక్గా లార్జెస్ట్ ఆఫ్ 3 నంబర్స్ కనుక్కోవాలి మనం. ఏం చేయాలి, లార్జెస్ట్ ఆఫ్ 3 నంబర్స్, ఇచ్చిన 3 నంబర్లో అన్నిటికంటే పెద్దది ఏది అనేది మనం చెప్పాలి. ఓకే, సో అగైన్ దీనికి మనం ఏం చేద్దామంటే 3 నంబర్లు తీసుకుందాం. ఇంట్ A, B, C. ఓకే, అగైన్ printf, ఇది వచ్చిందా, లెట్స్ టేక్ దట్ ఫర్ ది ఇన్పుట్. కంట్రోల్ సి వాడదాం. ఓకే, అండ్ వీఆర్ హియర్, కంట్రోల్ వి వాడదాం. ఓకే, ఎంటర్ A, B, C. ఓకే, అండ్ %d 3 సార్లు రాద్దాం, దట్ విల్ బీ ఈజీ ఫర్ అస్ కదా. సో %d. ఓకే, సో ఈ విధంగా రాయకపోయినా దట్స్ ఫైన్, బట్ దెన్ ఓకే. %A, ampersand A, B, %C. సో వీ హ్యావ్ టేకెన్ ద ఇన్పుట్ ఇన్ దిస్ వే. ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఓకే, ఇఫ్ A గ్రేటర్ దాన్ B అండ్ A గ్రేటర్ దాన్ C అనుకుందాం. అప్పుడు ఆబ్వియస్లీ వాట్ విల్ ద ఆన్సర్, it will be %d is the greatest. అండ్ ఆ %d ఏమవుతుంది, \n పెడదాం. ఆబ్వియస్లీ ఏమవుతుంది, ఏ అవుతుంది కదా, అంతే కదా. బి కంటే సి కంటే ఏ పెద్ద అనుకోండి, ఏనే పెద్ద ఎందుకంటే. ఎల్స్ ఇఫ్ బి గ్రేటర్ దాన్ ఏ అండ్ బి గ్రేటర్ దాన్ సి అనుకోండి, అప్పుడు ఆబ్వియస్లీ అగైన్ సేమ్, బట్ ఈసారి బి. సో మనం తీసుకుంటున్న కేసు ఏంటి అంటే, ఏ అండ్ బి అండ్ సిలో ఏ రెండు ఈక్వల్ కాదు అనుకున్నప్పుడు ఇది పనిచేస్తుంది. ఓకే, అదర్వైజ్ దిస్ విల్ నాట్ వర్క్. దానికి వేరేగా చేయాలి. దానికి వేరేగా చేయడం అంటే ఏంటంటే ఇంకొక 2 కేసెస్ ఎక్స్ట్రా రాయాలి, బికాస్ ఇట్ కెన్ బి ఈక్వల్ యాజ్ వెల్ కదా, ఆ విధంగా. ఓకే, అండ్ ఫైనలీ ఎల్స్. సో ఈ రెండు పాసిబుల్ కాలేదు అంటే ఏమవ్వాలి, ఓకే, సి అయి ఉండాలి, అందరికంటే పెద్దది. ఓకే, సో లెట్స్ ప్రింట్ సి, అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే, లెట్స్ జస్ట్ సేవ్ దిస్. టూల్స్లోకి వెళ్దాం, టూల్స్ కాదు, ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. ఎంటర్ ABC 1, 2, 3 అందాం. 3 ఈజ్ ద గ్రేటెస్ట్, వెరీ గుడ్. సి గ్రేటెస్ట్ అనేది ఇచ్చాం. ఇప్పుడు బి గ్రేటెస్ట్ అనేది చెక్ చేద్దాం. ఓకే, 1, 3, 2 ఇద్దాం. అగైన్ పనిచేసింది.
ఇప్పుడు ఫస్ట్ది కరెక్ట్ ఫస్ట్ది హైయెస్ట్ అనేది దిద్దాం. ఓకే, 5 3 1, 5 ఇస్ ద గ్రేటెస్ట్. సో ఈ విధంగా మనకి 3 కేసులు కూడా పనిచేస్తుంది. నౌ లెట్స్ సాల్వ్ దిస్ క్వశ్చన్. అగైన్ ఈ క్వశ్చన్ బేసిక్గా ఒక ఇయర్ ఎంటర్ చేస్తే అది ఏంటి, లీప్ ఇయరా కాదా అని చెప్తుంది. ఓకే, సో ఇంట్ ఇయర్. ఓకే, అండ్ మనం ఇన్పుట్ తీసుకుందాం, నాట్ దిస్. లెట్స్ గో టు స్వాప్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, ఎంటర్ ఇయర్ అండ్ %d, ఇక్కడేమో ఇయర్. ఓకే, ఇప్పుడు ఇట్ ఈస్ సింపుల్. ఇఫ్ ఇయర్ ఏదైతే ఉందో, ఇఫ్ ఇయర్ mod 4 = 0, ఓకే, అప్పుడు మళ్ళీ ఇంకోటి చెక్ చేయాలి. దిస్ ఇస్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. ఇఫ్ ఇయర్ mod 100 = 0, then again if year mod 400 = 0, okay, then obviously printf తీసుకుందాం. అప్పుడు దిస్ వన్ printf, ఈ printf కాపీ చేద్దాం, కంట్రోల్ సి, ఇక్కడ పేస్ట్ చేద్దాం. %d ఈజ్ బేసికలీ లీప్. ఓకే, %d ఏంటి, బేసిక్గా ఇయర్. ఓకే, ఒకవేళ లెట్స్ సే దిస్ ఈజ్ నాట్ ట్రూ, 100 ఓకే, 4 ఓకే, బట్ దిస్ ఈజ్ నాట్ ట్రూ అనుకుంటే, దెన్ ఎల్స్ ఇది ఆబ్వియస్లీ ఇయర్, ఓకే, ఈజ్ నాట్ లీప్. ఓకే, లెట్స్ జస్ట్ కాపీ దిస్ ఆల్సో, కంట్రోల్ సి. ఓకే, లెట్స్ సే అసలు 4తోనే డివైడ్ అవ్వట్లేదు అనుకుందాం, దెన్ ఎల్స్, ఓకే, కంట్రోల్ వి, అగైన్ ఇట్స్ నాట్ అ లీప్. ఓకే, ఒకవేళ ఇక్కడ ఎల్స్ అంటే సి, ఇట్ ఈస్ డివిజిబుల్ బై 4 బట్ నాట్ బై 100 అనుకుందాం. అప్పుడు అగైన్ కంట్రోల్ వి, ఇట్ ఈజ్ అ లీప్ ఇయర్. ఈ లాజిక్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. బేసిక్గా ఇది లీప్ ఇయర్ యొక్క లాజిక్, దీంట్లో పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా ఏం లేదు. ఒక ఇయర్ లీపా కాదా అని ఎలా చెప్తాం అనేది దీని ద్వారా చెప్తాం. బేసిక్గా ఇక్కడ ఏంటంటే అదొక సెంచరీ ఇయరా కాదా అని చెక్ చేస్తున్నాం, అండ్ ఇన్ దట్ వే బేసిక్గా. ఓకే, ఇఫ్ లోపల ఇఫ్ వీ హ్యావ్ 3 ifs. క్లియర్? ఎనీ డౌట్ ఇన్ దిస్? ఐ హోప్ ఇట్ ఈస్ నో. సో కంట్రోల్స్తో సేవ్ చేద్దాం అండ్ లెట్స్ కంపైల్ అండ్ రన్. 2021 ఎంటర్ చేద్దాం. ఇట్ ఈస్ నాట్ అ లీప్ ఇయర్, కరెక్ట్. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. 2004 ఎంటర్ చేద్దాం. ఎస్, ఇట్ ఈస్ లీప్. సో ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ వర్కింగ్. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ నౌ. బేసిక్గా ఒక నెంబర్ పాజిటివా కాదా అని చెప్పాలంతే. దీంట్లో అగైన్ ఇంతకంటే సింపుల్ క్వశ్చన్ ఏమైనా ఉంటుందా అంటే నాకు తెలీదు. కంట్రోల్ సి, కంట్రోల్ వి చేద్దాం ఇక్కడ. ఓకే, ముందు ఒక వేరియబుల్ క్రియేట్ చేయాలి కదా, ఇంట్ ఎన్. ఓకే, ఇక్కడ లెట్స్ క్రియేట్ అగైన్ ఎన్ అండ్ ఇక్కడ ఎంటర్ ఎన్. ఇప్పుడు అగైన్ ఏమీ లేదు. ఇఫ్ వాట్ ఎన్ > 0, printf చేయాలంతే. printf it is positive. ఓకే, else కాదు, else if n < 0, printf it is negative.
ఓకే, మళ్ళీ ఇక్కడ బ్యాక్ స్లాష్ అని ఇద్దాం. ఎల్స్ ఏమవుతుంది, వెరీ సింపుల్, పాజిటివ్ కాదు నెగిటివ్ కాదంటే ఇట్ ఈస్ 0. printf it is 0. క్లియర్. కంట్రోల్ సేవ్ చేద్దాం, కంపైల్ అండ్ రన్. లెట్స్ ఎంటర్ 4, ఇట్ ఈస్ పాజిటివ్, వెరీ గుడ్. లెట్స్ ఎంటర్ 0, it is 0, very good. Let's enter -12, it is negative, very good. So everything is working fine. Final question for the day అదేంటి అంటే ఎస్, బేసిక్గా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయడం. ఓకే, దీనికోసం మనం stdio.hతో పాటు math.h అనే లైబ్రరీ కూడా వాడాలి. ఓకే, #include ఓకే math.h అనే లైబ్రరీ కూడా వాడాలి. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ టేక్ int a, b, c. ఓకే, అండ్ ఈ లార్జెస్ట్ నెంబర్ కోడ్ వాడదాం. ఓకే, ఎంటర్ a, b, c అని చెప్పి ఈ స్కాన్ఎఫ్ కూడా వాడదాం. లెట్స్ కమ్ హియర్. ఓకే, ఎంటర్ a, b, c అండ్ మనం ఇన్పుట్ తీసుకున్నాం. ఓకే, ఇస్ దట్ క్లియర్? నౌ వీ నీడ్ అదర్ వేరియబుల్స్ ఆల్సో. సో ఫ్లోట్ వేరియబుల్స్ అయితే ఏదైతే క్యాలిక్యులేషన్ చేస్తామో బేసిక్గా డిటర్మినెంట్ ఇవన్నీ, సో దానికోసం. ఓకే, ఓకే డి అండ్ పి అండ్ క్యూ అని ఇద్దాం, సెమీకోలన్. బేసిక్గా అవి ఫ్లోటే కదా ఆబ్వియస్లీ. సో డి ఈక్వల్ టు ఏమవుతుంది బేసిక్గా, ఇట్ ఈస్ b² - 4ac. ఓకే, b ఇంటూ b స్క్వేర్ -4 ఇంటూ a ఇంటూ c. ఓకే, సో b² - 4ac అనేది మనకు వచ్చింది. ఇప్పుడు ఇఫ్ d greater than 0, printf obviously it is real కదా, రియల్ రూట్, ఇట్ ఈస్ రియల్. ఐ మీన్ అలా అనుకున్నా రియల్ రూట్స్ ఎగ్జిస్ట్ అని పెట్టచ్చు. ఓకే, రియల్ రూట్స్ ఎగ్జిస్ట్ అని పెట్టచ్చు, ఎగ్జిస్ట్. ఓకే, \n. now okay, what to do? If it is greater than 0, then inside that only we need to calculate otherwise also. So p ఏదైతే ఉందో it is equal to -b. ఓకే, ప్లస్ or minus అన్నాం కదా, సో ప్లస్ సెపరేట్గా మైనస్ సెపరేట్గా, ప్లస్ sqrt. ఓకే, ఆఫ్ d by 2. What is q? It is -b minus sqrt. సో sqrt ఏంటంటే బేసిక్గా స్క్వేర్ రూట్ అనమాట. ఆ sqrt అనేది బేసిక్గా మనం ఆ math.h నుంచి వాడుకుంటున్నాం. ఎలాగైతే printf scanf stdio.h నుంచి వాడుకుంటున్నామో అదేవిధంగా ఈ యొక్క sqrt అనేది math.h లోంచి మనం బేసిక్గా ఏంటి ఎస్ వాడుకుంటున్నాం. అండ్ వీ ఆల్సో హ్యావ్ ఇంటూ ఏ కూడా కదా, సో ఇంటూ ఏ ఓకే 2a కదా. సో printf what roots are %f and %f ఇక్కడ \n p, q. Got it? బేసిక్గా else if what d less than 0 అనుకోండి, అప్పుడు printf ఏం చేయాలి, printf roots are imaginary. ఓకే, \n లెస్ దెన్ కాదు గ్రేటర్ దెన్ కాదు అంటే ఇట్ ఈస్ ఆబ్వియస్లీ 0 అంటే రూట్స్ ఆర్ ఈక్వల్. సో printf ఈక్వల్
roots \n. ఓకే, అండ్ ఆ ఈక్వల్ రూట్స్ ఏంటి బేసిక్గా, ఎస్ దీంట్లో ఒకటి ఏదో ఒకటి సాల్వ్ చేసిన ఒకటి రెండు సేమ్ కాబట్టి కంట్రోల్ సి, లెట్స్ పుట్ ఇట్ హియర్, కంట్రోల్ వి. ఓకే, or else if you want both also they'll be equal basically. Control C, okay, control V, and ఈ printf కూడా సేమ్ కాపీ చేసేద్దాం, control C and control V. okay, that's all guys. So let's save this. okay, execute, compile and run. Let's say it is A అనేది 1 అనుకుందాం, B 2 అనుకుందాం, C అనేది ఏమనుకుందాం, లెట్స్ సే 1 అనుకుందాం. ఎంటర్. ఈక్వల్ రూట్స్ -2 and -2. Is this correct? So do check it out. I mean, I think it is correct. -b plus or minus. Okay, I think this has to be in this thing actually. -b plus or minus b square minus. Okay, this is in this way. Let's see if the answer changes. Answer change అయ్యింది అంటే పై దానికో మార్చుదాం. I think answer will be changing. Okay, 1 2 1 ఇద్దాం. So -1 -1. okay, so that's the reason. Here also let's give it as ఇది డిలీట్ చేద్దాం. బేసిక్గా ఇందాక ఇచ్చింది ఏం లేదు, ఇట్ ఈస్ x plus 1 whole square అంతే. x plus 1 whole squareకి వాట్ ఆర్ ద రూట్స్, -1 and -1 కదా. యా, సో ఇన్ దిస్ వే వీ హ్యావ్ ద సొల్యూషన్. ఓకే, సో ఈ విధంగా మనకి కావాల్సిన క్వశ్చన్స్ అన్నీ ఒక 10 క్వశ్చన్ ఇవాళ సాల్వ్ చేస్తాం. ఐ థింక్ ద వీడియో ఈజ్ అబౌట్ 35 minutes. ఖచ్చితంగా మీకు హెల్ప్ అయి ఉంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఈ వీడియోకి సంబంధించిన ఏవైతే కోడ్స్ ఉన్నాయో ఆల్ దీస్ కోడ్స్ మీకు వంశీ భవాని టెలిగ్రామ్ గ్రూప్లో లభిస్తాయి. సో మీరు వంశీ భవాని టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే ఈ కోడ్స్ అన్నీ మీకు లభిస్తాయి. ఓకే, సో ఐ హోప్ ఇట్ వాస్ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్, జై భారత్.